సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో ఇవాళ మంత్రి వివేక్ పర్యటించారు. మందమర్రి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్ లో 23వ వార్డ్ బురదగూడెంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇక సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలనీ వాసులు. రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, తాగునీరు సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. వానాకాలం నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి వివేక్. ప్రాసెస్ ఉంటుంది, టెండర్ అయ్యి పేపర్ల పబ్లికేషన్. నివాసులందరూ కూడా ఇక్కడ మాకు మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, మా రోడ్స్ బాగాలేవు, మా నాలీలు బాగాలేవు. అక్కడ ప్రత్యేకంగా అక్కడ అన్ని నీళ్లు డ్రైనేజ్ హైలో ఉన్నందువలన నీళ్ళన్నీ ఆగిపోయి అక్కడ చాలా దోమలు, అన్ని సమస్యల గురించి ఇక్కడ నివాసులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పందుల విషయం కూడా చాలా పందులు ఉన్నాయి సార్, మాకు కష్టమవుతుందని చెప్పి కూడా నివాసులు కూడా చెప్పడం. కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాము. ఈ నాలీ ఏదైతే మెయిన్ రోడ్లో పని జరుగుతుందో కాంట్రాక్టర్ టెండర్ ప్రాసెస్లో తీసుకొని పని సరిగా చేయలేదని చెప్పి వారు ఆ కాంట్రాక్టర్కి క్యాన్సిల్ చేయడం జరిగింది. త్వరలోనే మళ్ళీ రీటెండర్ అయింది, కొత్త కాంట్రాక్టర్ వచ్చి ఆ పని కూడా పూర్తిగా చేసుకోవాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఆ పైప్ లైన్లు ఏదైతే పగిలిపోయాయో వారం 10 రోజులలో ఆ పైప్ లైన్లు కూడా వేసిన తర్వాత వీళ్ళకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. అప్పటి వరకు వారికి చెప్పినాను, ఈ వాడకి రోజు ఒక ట్యాంకర్ నీళ్ళు పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. సో వారు కూడా రోజు ఒక ట్యాంకర్ నీళ్ళు అప్పటి వరకు పంపిస్తానని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఆ నాలీలు కూడా అక్కడ ఒక ఇల్లు మధ్యలో వస్తున్నది చెక్ చేయమన్నాను. ఇది గవర్నమెంట్ ల్యాండా, ఇది ఎవరి ల్యాండు, అది పట్టా ల్యాండ్ అయితే విడిచేయండి, ఆ డ్రైనేజ్ని డైవర్ట్ చేసి ఆ డ్రైనేజ్ పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా 10-15 రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి ఇక్కడ ఈ వాడకి వచ్చి నిజంగా ఏమవుతున్నది, పనులు సరిగా జరుగుతున్నాయా లేదా, మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉందా లేదా అని కూడా వచ్చి చెక్ చేసిపోతా. నేను రాలేదనుకో, ఆ పెద్ద మనిషి ఆయన ఉన్నాడు, మీరు కూడా వచ్చి నన్ను కలిసి ఏమున్నదో చెప్పండి.